మహాభారతంలో కర్ణుడు ఎలాగో రామాయణంలో కూడా కర్ణుడి లాంటి వీరుడు ఉన్నాడు. కర్ణుడిలాగే నమ్మిన దాని కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. అతను చేసేది అధర్మం అని తెలిసినా, చనిపోతాడని తెలిసినా కూడా ధర్మానికి ఎదురు వెళ్తాడు. అతనే రావణుడి కుమారుడైన ఇంద్రజిత్. రామాయణం మొత్తంలో రాముడితో లక్ష్మణుడితో యుద్ధం చేసి నిలబడిన గొప్ప వీరుడు. శ్రీరాముడు సైతం మెచ్చుకునేంత గొప్ప యుద్ధం చేశాడు. ఇదంతా చేసేది తన తండ్రి అయిన రావణాసురుడి కోసం. తన తండ్రి చేసేది అధర్మం అని తెలిసినా కూడా తన తండ్రి చెప్పిందే తన కర్తవ్యంగా భావించి యుద్ధం చేస్తాడు. ఇంద్రజిత్ వేసిన అస్త్రాల దాటికి ఒక సమయంలో వానర సైన్యం మొత్తం స్పృహ కోల్పోతారు, ఒక్క హనుమంతుడు తప్ప. చివరికి హనుమంతుడే సంజీవుని తీసుకొచ్చి లక్ష్మణుడిని వానర సైన్యాన్ని బ్రతికిస్తాడు. ఇంద్రజిత్ ఎంత వీరుడైనప్పటికీ తాను ఉన్నది అధర్మం వైపు కాబట్టి యుద్ధంలో హోరాహోరీగా యుద్ధం చేసి లక్ష్మణుడి చేతిలో మరణిస్తాడు.